ప్రస్తుతము ట్రెండింగ్లో ఉండే ఒక వార్త అంటే ఎప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధము, మీకు డొనాల్డ్ ట్రంప్ గారి కామెడీ, అలాగే మహమ్మద్ యూనస్ కుట్ర. సో ఇది కాకుండా మీకు ఇప్పుడు ఒక వార్త ట్రెండింగ్లో ఉంది. అంటే ఇప్పుడు మీలో చాలామంది ఈ అమెజాన్ అడవులకు వెళ్ళుంటారు. మీకు ఎక్కడ ఇది సౌత్ అమెరికా దగ్గర ఒక 10 దేశాలను కలిపే ఒక ఫారెస్ట్ చైన్. మీకు ఇక్కడ అమెజాన్ రివర్ సిస్టమ్ అనేది చాలా పెద్దది. ఇంకా చెప్పాలి అంటే ఈ ప్రపంచానికి, ఈ భూమికి 20% ఆక్సిజన్ అనేది ఈ అమెజాన్ అడవుల నుంచే మీకు దొరుకుతుంది. సో ఇప్పుడు మనము ఇక్కడ ఈ అమెజాన్ అడవులు అన్నప్పుడు పోల్ టు పోల్ విత్ విల్ స్మిత్ అని ఒక డాక్యుమెంటరీ, ఒక ఫిలిం నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్కు తీయడానికి ఒక గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలు ఈ అమెజాన్ అడవులకు వెళ్ళారు. ప్రొఫెసర్ బ్రెయిన్ అనబడే ఈయన టీమ్ లీడర్గా వీళ్ళు అక్కడికి వెళ్ళారు. ఎటు వెళ్ళారు అంటే ఈక్వేడర్ కూడా అమెజాన్ అడవుల మధ్యలో ఉండే ఒక దేశం. అంటే ఈ దేశంలో కూడా అమెజాన్ అడవులు ఉంటాయి. మరి అమెజాన్ అడవులు ఉండే అతిపెద్ద దేశం అంటే బ్రెజిల్. ఇవాళ ఈ అడవులంతా కూడా మీకు అంతరించిపోతున్నాయి, అమెజాన్ పట్ల మనం చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాము, ఈకో సిస్టమ్ని పాడు చేస్తున్నాము అని చెప్పి ఎన్నో వార్తలు మనం చదువుతాము. దీనికి ప్రాథమిక కారణము బ్రెజిల్ అనబడే దేశం. అంటే తక్కిన ప్రపంచ దేశాలతో పోటీ పడాలి, మేము కూడా కామర్స్లో, ట్రేడులో చాలా పెద్ద లెవెల్లో జీడిపి సాధించాలి అనుకొని వీళ్ళు అమెజాన్ అడవులను మీకు ఎక్కడికెక్కడ డెస్ట్రాయ్ చేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా బ్రెజిల్ వల్లే అని మాట్లాడే శాస్త్రవేత్తలు చాలామంది ఉంటారు. సో ఇప్పుడు ఈ టీమ్ మీకు నేరుగా అమెజాన్ అడవుల్లోకి వెళ్ళారు. అక్కడ బామినో అనబడే ట్రైబల్స్ అండి. సో వీళ్ళని కలిసి మేము ఒక డాక్యుమెంటరీ చిత్రము తీయబోతున్నాము, మీరు మాకు హెల్ప్ చెయ్యాలి అని చెప్పారు. సో చెప్పేటప్పుడు ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ టాపిక్ ఏమిటి అంటే అనకొండాస్. అంటే మీకు నాకు అనకొండా అనబడే మాట ఎన్నో చిత్రాలు, హాలీవుడ్ చిత్రాలు, ఆ చిత్రాలను చూసిన తరువాత నిజంగా ఇంతంత పెద్ద పాములు ఉంటాయా? మొన్నటికి మొన్న వాసుకి అని వాసుకి యొక్క ఆనవాళ్ళు, అవశేషాలు దొరికాయి. అంటే భారత్, ఆఫ్రికా ఒకప్పుడు కలిసి ఉండిన ఒక ఖండము అని చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఆఫ్రికా ఖండములో ఇలాగ ఈక్వేడర్ లాంటి దేశాలు, ఈక్వేడర్ అనండి, బ్రెజిల్ అనండి, పెరు అనండి, మీకు ఈ దేశాలు ఉన్నాయి చూసారా, ఇక్కడ ఇంతంత పెద్ద అనకొండాస్ ఉన్నప్పుడు వాసుకి అనబడే ఒక పాము ఇక్కడ ఉండేది అనేది ఇందులో ఖచ్చితంగా ఆధారాలతో మనం ప్రూవ్ చేయొచ్చు. ఎందుకంటే డైనోసార్స్ అన్నాము, డైనోసార్స్ యొక్క సైజ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. అంతంత పెద్ద ఆకృతులు ఉండే జంతువులు ఈ భూమి మీద బతకడము అనేది కష్టము. అంటే నేచర్స్ సెలెక్షన్ అంటారండి. ఎవరికి అర్హత ఉందో వాళ్ళు మాత్రమే జీవించగలరు. అలాంటప్పుడు డైనోసార్స్ వెళ్ళిపోయాయి. కానీ సైజులో చిన్నవి, ఇప్పుడు తొండము అంటాం, ఆల్మోస్ట్ మీకు డైనోసార్ లాగే కనిపిస్తుంది కదా. సో డైనోసార్ ఆకృతిలో ఉండే ఎన్నో జంతువులు ఇవాళ మనం చూస్తున్నాం. అలాంటప్పుడు లిటరల్గా మీరు అనకొండా అనే చూడగలిగితే వాసుకి అనబడే ఒక సర్పము చాలా పెద్దది ఈ భూమి మీద ఉండేది అని అనడానికి నాకైతే ఎటువంటి డౌటు లేదు. అంటే మన ఇతిహాసాల్లో, మన చరిత్రలో వాసుకి అనబడే పాముని మనము వర్ణిస్తున్నాము అంటే ఇది 100% ఉండే ఉంటుంది అనడంలో ఏ డౌటు లేదు. ఎందుకంటే వాళ్ళు స్కెలటన్స్ కూడా బయట పెట్టారు. సో ఇప్పుడు విషయం అంతా ఏంటంటే మేము అనకొండాస్ మీద ఒక డాక్యుమెంటరీ చిత్రము తీయబోతున్నాం. మేము ఎన్నో పుస్తకాల్లో చదివాం, ఈ పాములు చాలా పెద్దగా ఉంటాయని విన్నాము. మరి ఇది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. అంటే ఈ ట్రైబల్స్ ఉన్నారు చూసారా, అబోరిజినల్స్, ఈ ప్రపంచములో మా వద్ద అంటే ఈక్వేడర్లో ఈ అమెజాన్ అడవుల్లోనే అతిపెద్ద అనకొండాస్ని మీరు చూడవచ్చు అని ఒక బాంబు పేల్చారు. ఇక్కడేనండి వరల్డ్స్ లార్జెస్ట్ అనకొండా స్నేక్స్ యూ కెన్ సీ అని అన్నారు. అనేటప్పటికీ ప్రొఫెసర్ బ్రెయిన్, ఈయనకు అర్థం కాలేదు, మీరు చూపించగలరా, పదండి. సో వీళ్ళందరూ ఏంటంటే బోట్లు వేసుకొని 10 రోజుల పాటు ఫ్రెండ్స్ చూడండి, ఒక డాక్యుమెంటరీ తీయాలి, అది నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ అన్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ మార్కెట్, ఇదే మామూలుగా ఉండదు.
చాలా పెద్ద లెవెల్లో వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. సో మీలో చాలామంది అమెజాన్ అడవులకు వెళ్ళుంటారు, కానీ మీలో ఎంతమంది ఇంతంత పెద్ద అనకొండాస్ని చూశారు కామెంట్స్లో రాయండి. సో 10 రోజుల పాటు వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ టీంని అంతా తీసుకువెళ్ళి వెతుకుతున్నారు. కరెక్ట్గా ఈ ట్రైబల్స్ పలానా ప్రాంతాలలో మేము ఈ అనకొండాస్ని చూసాము అని చెప్పారు. సో చెప్పేటప్పటికి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ, అంటే రివర్ సిస్టమ్కి అడుగున ఈ అనకొండాస్ ఉంటాయని కూడా వార్త. దాంతో ఈ ప్రొఫెసర్స్ ఫ్రెండ్స్ ఆ వీడియోస్ చూసారు అంటే మీకు వణుకు పుడుతుందండి. మామూలుగా ఒక కింగ్ కోబ్రాని దూరం నుంచి చూస్తేనే మనం భయపడతాం, అది మనల్ని ఏం చెయ్యదు, మనం కూడా ఏం చెయ్యకూడదు. కానీ ఇలాంటి ఒక అనకొండాని మీరు దగ్గర నుంచి చూడడము అనేది ఇదే మామూలు విషయం కాదు, భయపడతారు, ఎవరైనా భయపడతారు. అలాంటిది ప్రొఫెసర్ ఫ్రీక్ అనబడే ఒక శాస్త్రవేత్త, ఈయన అండర్ వాటర్ ఫోటోగ్రఫీలో ఎక్స్పర్ట్, శాస్త్రవేత్తే కానీ సినిమాటోగ్రాఫర్ కూడా. ఈయన కెమెరాను పట్టుకొని వీళ్ళు అండర్ వాటర్లోకి వెళ్ళి, అంటే రివర్ సిస్టంలోకి వెళ్ళి ఈ అనకొండాను క్యాప్చర్ చేశారు. అంటే ఇది నిజమా అనకొండా చిత్రము అంటే మనం గ్రాఫిక్స్లో చూపిస్తారు, రియల్గా వాటితో షూటింగ్ చేయలేము కదా, కానీ ఇక్కడ రియల్ షూటింగ్ జరిగిందండి. సో ఆ టైంలో అంటే ఒక 1 year బ్యాక్ ఇది జరిగింది. ఆ టైంలో ఈ వీడియో శాస్త్రవేత్తల మధ్య ఎంత పెద్ద ఒక చర్చకు, అంటే ఒక హాట్ టాపిక్గా మారింది. ఇంతంత పెద్ద పాములు ఈ భూమి మీద అమెజాన్ అడవుల్లో ఈ రివర్ సిస్టంలో ఉంటాయి అనేది ఒక అతిపెద్ద షాకింగ్ వార్త. సో ఇదంతా తీశారు, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో చూపించారు, మనమందరం కూడా, నేను కూడా చూశాను. బాబోయ్, ఇలాంటి జీవులు ఇలాంటి అడవుల్లో ఇలాంటి నదుల్లో ఉంటాయా, ఆశ్చర్యపోయాం. అవి ఎలా హంటింగ్ చేస్తాయి, మీకు ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఒక పెద్ద జంతువుని ఇవి వేటాడిన తరువాత కొద్ది నెలల పాటు వీటికి ఆహారము అక్కర్లేదండి, కానీ ఆ జంతువు దీని పొట్టలో ఉన్నప్పుడు ఈ అనకొండ ఆకారాన్ని చూశారు అనుకోండి, ఒళ్ళంతా జలధరిస్తుంది. అలాంటిది అయిపోయింది. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వాళ్ళు కూడా మంచి టీఆర్పీస్, మనం అద్భుతము చేశాము, ప్రపంచానికి ఒక గొప్ప విషయాన్ని చెప్పామని వాళ్ళు కూడా ఆనందపడ్డారు. కానీ మొన్న చూడండి, జస్ట్ 1 week బ్యాక్ మీకు కొంతమంది టూరిస్టులు బ్రెజిల్లో కూడా అమెజాన్ అడవులు ఉంటాయి కదా, సో వీళ్ళు వెళ్ళి మామూలుగా స్నానాలు చేస్తున్నారు, బోట్ల మీద తిరుగుతున్నారు. సడన్గా వాళ్ళు ఊహించని ఒక దృశ్యాన్ని చూశారు. అటువైపు వీళ్ళందరూ ఇటు ఉన్నారు, అటువైపు ఒక అనకొండ. మీకు ఇది దేనినో మింగేసింది, చాలా పెద్ద జంతువును మింగేసింది. కదలలేక, అంటే ఒక పెద్ద రాతి బొమ్మలాగా అక్కడ అలాగ చుట్టుకొని మీకు అలా కనిపించింది. వెంటనే వీళ్ళు వీడియో రికార్డింగ్ చేశారు, సోషల్ మీడియా అంతా సర్క్యులేట్ చేశారు, నాకు కూడా ఫ్రెండ్ పంపించారు. ఇది చూడండి, దీన్ని మనం నమ్మగలమా అంటే అప్పుడు మీకు ప్రొఫెసర్ బ్రెయిన్ టీం వాళ్ళు వెళ్ళి మీకు నదుల అడుగున వెళ్ళి తీసిన అనకొండ ఒక ఎత్తైతే, ఈ అనకొండాను చూసి ఇదే ఇవాళ ప్రపంచములో అతిపెద్ద పాము అని చెప్పి మీకు ఇవాళ శాస్త్రవేత్తలు డిబేట్లోకి దిగుతున్నారు. ఇదే ఇవాళ ట్రెండింగ్ వార్త. మరి అలాంటప్పుడు ఇంతంత పెద్ద జీవులు ఆ అడవుల్లో నివసిస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆ పర్యావరణాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, దానిని మనము చేస్తున్నామా? మరి ఇలాంటి అనకొండాలను ఆ ప్రజలు చూశారు, మరి మనకు కూడా వీడియోలు పంపిస్తున్నారంటే ఆ వీడియోలు చూసినప్పుడు మన అనుభవం ఎలా ఉంటుంది ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా చూడండి, కుదిరితే సోషల్ మీడియాలో క్లారిటీతో చూడండి, చాలా ఆశ్చర్యపోతారు. కాబట్టే ఇది ఇంత ట్రెండింగ్ వీడియోగా ఉంది. మరి దీని మీద అంటే అమెజాన్ అడవులకు మీలో ఎవరైనా వెళ్ళారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.